మూడు పార్ట్ల కింద చెప్తాను. ఛార్జింగ్ సెక్షన్ చాలా క్లియర్గా డెప్త్గా చెప్తాను. అర్థం అవ్వకపోయినా సరే మనం ఎస్ఎంటీకి ఎందుకు వచ్చాం? మొత్తం ఓపెన్, ఓకే, మొత్తం ఏమీ దాచుకోకుండా మొత్తం ఓపెన్ చేసేస్తారని వచ్చారు. సో అలాగే మేము ఓపెన్ మొత్తం చెప్పేస్తాం. మొత్తం ఛార్జింగ్ సెక్షన్ ఏముంది, ఎలా చూడాలి, ఏబిసిడీలు కానించి మొత్తం చెప్తాను. సో మీరు ప్రాపర్గా నిర్ణయం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఒకవేళ అర్థం కాకపోయినా మళ్ళీ యాప్లో చూసి అర్థం చేసుకోవాలి. అందుకే ఈ వీడియోని కూడా రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. డన్, రైట్. సో దీంతో పాటు మీరు కూడా సహకారం ఏంటంటే నేను అడిగినప్పుడు మీరు ఆన్సర్స్ చెప్పాలి. ఓకే, సో అది మీకు బాగుంటుంది, చెప్పేవాడికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు మౌనంగా ఉన్నారనుకుంటే మీకు ఏం అర్థం కావట్లేదని సబ్జెక్ట్ని ఏం చేస్తాను, తగ్గించేస్తాను. ఓకే, సో మీరు కూడా ఆన్సర్స్ చెప్తూ ఉండండి. డన్. సో జనరల్గా ఒక ఛార్జింగ్ సెక్షన్ మనం రిపేర్ చేయాలంటే సో ఫస్ట్ ఛార్జింగ్ సెక్షన్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో మనకి చాలా క్లారిటీగా క్లియర్గా తెలియాలి. దానికంటే ముందు ఓకేనా, దేని గురించి తెలియాలి? దానికంటే ముందు మనకు మెయిన్గా తెలియాల్సింది ఓకే 6 పోర్ట్ ఛార్జర్. ఓకేనా సార్? ఏంటి సార్ అది? 6 పోర్ట్ ఛార్జర్. క్లారిటీగా ఉందా? ఇంకా జూమ్ చేయాలా? క్లారిటీగా ఉందా? ఈ 6 పోర్ట్ ఛార్జర్ ప్రాపర్గా మీకు తెలిస్తే ఛార్జింగ్ సెక్షన్లు చాలా ఈజీగా మనం రిపేర్ చేసుకోవచ్చు. దానికంటే ముందు ఇక్కడ కొన్ని అక్షరాలు కనిపిస్తున్నాయి, వి అని, ఏ అని. వీటి గురించి ఒకసారి నార్మల్గా చెప్పేస్తా. ఆల్రెడీ మీకు ఏసీ అంటే ఏంటి, డీసీ కరెంట్ అంటే ఏంటి, కరెంట్ అంటే ఏంటి, వోల్టేజ్ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటో ఆల్రెడీ క్లాసెస్ అయిపోయినాయి. సో దాన్ని నేను సింప్లిఫై చేస్తాను మన భాషలో. ఓకే, సో జనరల్గా మనం ఏదైనా సరే ఒక వస్తువుని కొలిసినప్పుడు కొన్ని మెజర్మెంట్ యూనిట్స్ ఉంటాయి, అవునండి? ప్రతిదానికి ఏముంటాయి? మెజరింగ్ యూనిట్స్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఒక వాటర్ని దేంట్లో కొలుస్తాం సార్? అంతేనా సార్? సో లైక్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక వాటర్ కొలవాలనుకుంటే వాటర్ని మనం దేంట్లో కొలుస్తున్నాం? లీటర్స్, రైట్. వాటర్ మనం ఎక్కడ కొలుస్తున్నాం అంటే లీటర్స్లో కొలుస్తాం. ఓకే, సో ఒక గోల్డ్ని వెరీ గుడ్ గ్రామ్స్. ఓకేనా? అంతేనా? గోల్డ్ని 1 గ్రామ్ అంటాం, 10 గ్రామ్స్ అంటాం, తులం, అలా ఆ మాట అనుకుంటాం. సో వాటర్ని మనం లీటర్లో కొలుస్తున్నాం, గోల్డ్ని మనం దేంట్లో కొలుస్తున్నాం? గ్రామ్స్. అలాగే కరెంట్ని దేంట్లో కొలుసుకోవాలి? యాంప్స్లో కొలుసుకోవాలి. మనకు మెయిన్ ఏంటి ఇప్పుడు? కరెంట్. ఓకే, కరెంట్ అంటే ఇండికేటింగ్ లెటర్ ఇప్పుడు కూడా ఏంటి? ఐ. మెజరింగ్ యూనిట్స్ యాంప్స్. మెజరింగ్ యూనిట్స్ ఏంటి సార్? యాంప్స్. ఓకే, ఎలా అయితే వాటర్ని లీటర్లో కొలుస్తున్నామో కరెంట్ని యాంప్స్లో కొలాలి. ఎవరో రాయొద్దు, నేను టైం ఇస్తాను నీట్గా, ఆ టైం ప్రకారం మీరు రాసుకుందరు కానీ. ఓకే, సో అలాగే వోల్టేజ్ని దేంట్లో కొలుసుకోవాలి? వోల్టేజ్ని వి. అంతేనా? వాల్యూ మెజరింగ్ యూనిట్స్ ఓల్స్. మెజరింగ్ యూనిట్స్ సార్ ఓల్స్. ఓకే, నెక్స్ట్ పవర్ని దేంతో ఇండికేట్ చేయాలి? పవర్ని మనం దేంతో ఇండికేట్ చేయాలి? వాట్స్. మెజరింగ్ యూనిట్లు ఏంటి? వాట్స్. ఓకే, సో కరెంట్ని యాంపియర్లో కొలుస్తున్నాం, వోల్టేజ్ని వోల్ట్స్లో కొలుస్తున్నాం, పవర్ని వాట్స్లో కొలుస్తున్నాం. అంతేనా? పవర్ని ఏం చేస్తున్నాం? వాట్స్. ఓకే, ఇక్కడ నాకు మేజర్గా ఇక్కడ కావాల్సింది ఏంటంటే యాంప్స్. ఏంటి సార్? యాంప్స్. ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1000 మిల్లీ యాంప్స్. 1000 మిల్లీ యాంప్స్ ఏమవుతుంది? 1 యాంపియర్, రైట్? ఓకేనా? మనం 1000 కేబీని 1 MB అన్నామా? 1000 MBని 1 GB అన్నాం, 1000 GBని 1 TB అన్నాం హార్డ్ డిస్క్లో. సో అలాగే ఇక్కడ మనం అంత అవసరం లేదు, ఒకటే ఒకటి గుర్తుపెట్టి యాంపియర్ ఇజ్ ఈక్వల్ టు 1 యాంపియర్. 1 యాంపియర్ 1000 మిల్లీ యాంప్స్. 1000 మిల్లీ యాంపియర్ ఇజ్ ఈక్వల్ టు 1 యాంపియర్. సో ఇక్కడ ఇప్పుడు మాట చెప్పాలి, మీరు మాట్లాడాలి ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే వి అంటే వోల్టేజ్. వెరీ గుడ్. ఏ అంటే కరెంట్. ఏ అంటే ఏంటి? యాంపియర్, కరెంట్. ఓకే, ఇక్కడ వి అంటే ఏ అంటే. సో మనకి వోల్టేజ్ అంటే ఏంటి, కరెంట్ అంటే ఏంటో ఇప్పుడు తెలిసింది. సో ఇప్పుడు మనం మళ్ళీ ఎక్కడికి వెళ్దామంటే, సో ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఓకే, సో మీరు ఇప్పుడు మనం అక్కడ దేని చూసాం? డీసీ పవర్ సప్లైని చూసాం. ఏ సప్లైని చూసాం? డీసీ పవర్ సప్లై. సో ఇక్కడ డీసీ పవర్ సప్లై, సో ఇది వచ్చేసి మనకి డీసీ పవర్ సప్లై.
డీసీ పవర్ సప్లైలో మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి సార్? 4 డిజిట్స్ ఉన్నాయి. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, గుర్తుందో లేదో. ఇది వన్స్, ఇది టెన్స్, ఇది హండ్రెడ్స్, ఇది రైట్, అంతేనా? అంటే రేపొద్దున డీసీలో కనుక నాకు 0.006 అని వచ్చింది, మీన్స్ 6 మిల్లీ, రైట్, అంతేనా? లేదా 6 యాంప్సా? 6 మిల్లీ యాంప్స్. ఓకే, అలాగే వెరీ నైస్. 0.070 70 మిల్లీ యాంప్స్. 0.200 మిల్లీ యాంప్స్. 1.200 1.2 యాంప్ ఆర్ 1200 మిల్లీ యాంప్స్. డన్. అంటే రేపు పొద్దున్న చాలా మంది ఏం చెప్తున్నారంటే, సార్ మనకు అక్కడ ఉన్నదేమో 5 ఆంపియర్ సార్ డీసీ పవర్ సప్లై. అన్న నా దగ్గరికి డెడ్ వచ్చింది, ఏమొచ్చింది అడిగి క్వశ్చన్, నా దగ్గరికి డెడ్ వచ్చింది, డైరెక్ట్గా 200 యాంప్స్ తీసుకుంటుంది సార్ అంటాడు. 200 యాంప్స్ ఎక్కడ ఉంది? అక్కడ ఉన్నదే, మనకు ఉన్నదే 5 యాంప్స్, మనం దాంట్లో పెట్టింది 2 యాంప్స్, నీకు 200 యాంప్స్ ఎలా వస్తుంది అంటే దాన్ని క్యాలిక్యులేటెడ్గా చెప్పాలంటే సార్ 200 మిల్లీ యాంప్స్ తీసుకుంటుంది, డైరెక్ట్గా 200 మిల్లీ యాంప్స్ తీసుకుంటుంది, లేదా డైరెక్ట్గా 60 మిల్లీ యాంప్స్ తీసుకుంటుంది, లేదా డైరెక్ట్గా 1999 అంటే 2 యాంప్స్ తీసుకుంటుంది అని చెప్పాలి. అర్థమైందా? ఇది ఏంటిది? డీసీ. ఓకే, సో ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? డీసీ కాదు, ఇప్పుడు మనం మాట్లాడేది 6 పోర్ట్ ఛార్జర్. ఏం సార్? 6 పోర్ట్ ఛార్జర్. అంటే మనం ఎక్కువగా ఇదే వాడతాం. దేనికి? మన ఫోన్ కస్టమర్ ఎవడైనా వచ్చేయమంటాడు, సార్ ఛార్జింగ్ అవ్వట్లేదు అంటాడు. ఆ ఛార్జర్ బాగుందో లేదో మనకు తెలియదు కదా. వెంటనే మనం ఈ 6 పోర్ట్ ఛార్జింగ్ పెట్టగానే మనకు తెలిసిపోతుంది అది స్లో ఛార్జింగా, ఫేక్ ఛార్జింగా, నో ఛార్జింగా, ఇవన్నీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, సో 6 పోర్ట్ ఛార్జర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఇప్పుడు 3 డిజిట్స్ ఉంటాయి. 6 పోర్ట్ డిజిట్లు ఎన్ని ఉన్నాయి? 3 డిజిట్స్. ఒకసారి చూద్దాం. జూమ్ कर सकते हैं 6 पोर्ट का? रुको, 3 డిజిట్స్ ఎన్ని ఉన్నాయి సార్? 3 డిజిట్స్ ఉన్నాయంటే ఇప్పుడు ఏమైనట్టు? 3 డిజిట్స్ ఉన్నాయంటే అంటే ఒకటి లేదు, అంతేనా? అంటే ఇప్పుడు ఏంటంటే ఇది ఏమైపోయింది? టెన్స్, ఇది 100. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎంటీ. సో ఫ్రెండ్స్, ఈ మంత్ 25న విజయవాడలో మన యాపిల్ ఆండ్రాయిడ్ కోర్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. సో ఆల్రెడీ లాస్ట్ బ్యాచ్ అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో దానికి సంబంధించిన రివ్యూలు, ఆ స్టూడెంట్స్ ఎలా సక్సెస్ అయ్యారు, వాళ్ళ డబుల్ డెక్కర్ కానీ ఈ కోర్స్ కానీ ఎలా నేర్చుకున్నారు, ఆ వీడియోని నేను ఈ డిస్క్రిప్షన్ కింద లింక్లో పెడతాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎవరైతే యాపిల్ ఆండ్రాయిడ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో, లేదంటే ఈ ఫీల్డ్లో ఆల్రెడీ మొబైల్ షాప్ ఉండి ఎవరైనా అప్డేట్ అవ్వాలనుకుంటున్నారా, కొత్తగా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటున్నారా, వీళ్ళందరికీ కూడా మేము ఇక్కడ మీకు కోర్స్ అయితే నేర్పించడం జరుగుతుంది. ఒక ఫ్రెషర్ అయితే అసలు మొబైల్ షాప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఒక కస్టమర్ని ఎలా డీల్ చేయాలి, మొబైల్ టూల్స్ ఎక్కడ పర్చేజ్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి మీకు స్టార్ట్ చేసి బేసిక్ మోడల్ నుంచి అడ్వాన్స్ మొబైల్స్ యాపిల్ ఆండ్రాయిడ్ కూడా మీకు కంప్లీట్గా చెప్పడం జరుగుతుందండి. 50,000 రూపీస్కే మీకు ఫుడ్, అకామిడేషను ప్లస్ మీకు టూల్ కిట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు స్మార్ట్ మొబైల్ ట్రైనింగ్ యాప్ను మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ యాప్లో అన్ని వీడియోలని మేము అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాక కూడా ఏమైనా అర్థం కాకపోతే ఆ వీడియోలు చూసుకుని మీరు రివిజన్ చేసుకోవచ్చు. ఆ విధంగా మీకు బ్యాక్ బోన్గా మా యాప్ అయితే పనిచేయడం జరుగుతుంది. ఇది ఈ కోర్సులోనే కంప్లీట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సార్ మీరు మాకు పే చేసేది 40,000 రూపీస్ యాపిల్ ఆండ్రాయిడ్కి, 5,000 రూపీస్ అనేది టూల్ కిట్ కోసం. ఆ టూల్ కిట్ మీరు బయట కావాలంటే బయటైనా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ 5,000 రూపీస్ వచ్చేసి అకామిడేషన్, ఫుడ్ అండ్ అకామిడేషన్ కోసం పే చేస్తున్నారు. ఒకవేళ మీకు కనుక ఓన్లీ కోర్సే కావాలి, యాపిల్ ఆండ్రాయిడ్ కోర్స్ అంటే 40,000 రూపీస్కే మేము నేర్పించడం జరుగుతుంది. ఓన్లీ ఆండ్రాయిడ్ కోర్స్ కావాలంటే మీకు 25,000 రూపీస్కే మేము నేర్పించడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి రండి, ఇన్స్టిట్యూట్ చూడండి, క్లాసెస్ వినండి, మీకు అర్థం చేసుకోండి. ఓకే అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ మంత్ 22వ తారీఖున నేను విజయవాడ రావడం జరుగుతుంది. సో మీరు ఎవరికైనా మొబైల్కి సంబంధించిన, మొబైల్ రిపేర్కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ, మొబైల్ షాప్కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ, ట్రైనింగ్ గురించి సమాచారం కానీ,
యాపిల్ ఆండ్రాయిడ్ గురించి, ఓన్లీ ఆండ్రాయిడ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్గా నా దగ్గరికి రండి, వచ్చి ఒకసారి నాతో మాట్లాడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ మీరు నన్ను కలవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా లొకేషన్ ఇస్తాను, ఆ లొకేషన్కి రండి. థ్యాంక్ యూ. ఇది అట్లా కన్ఫ్యూజ్ వద్దు, అర్థమవుతుందని చెప్పేది. ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు 0.06 వచ్చింది, మీన్స్ 60. వెరీ నైస్. ఓకే, 0.60 వచ్చింది, వెరీ నైస్. ఓకే, 1.200 వచ్చింది, 1.2 యాంప్ అని రాయొచ్చు, లేదంటే 1200 మిల్లీ యాంప్ అని రాయాలి. ఒకవేళ 2.00 వచ్చింది, 2 యాంపియర్ అని రాయొచ్చు, లేదా 2000. అంతేనా సార్? సో ఇప్పుడు ఇది క్లారిటీగా అర్థమైందా? ఓకేనా? 4 డిజిట్స్ ఉంటే అలాగా, 3 డిజిట్. ఒకవేళ 2 డిజిట్ ఉంటే హండ్రెడ్స్, థౌజండ్స్. అంటే 0.6 వచ్చింది అనుకో, 600 మిల్లీ యాంప్స్. సో ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. సార్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే, నెక్స్ట్ చెప్పే టాపిక్ అర్థం కావాలంటే ఇది అర్థం కావాలి. అర్థమైంది సార్? సో ఇంతవరకు క్లియరా? ఒకసారి ఇక్కడ ఒకసారి మళ్ళీ ఫోటో తీసుకోండి ఫాస్ట్గా. ఇక్కడ మనకు చూడండి, ఓకేనా? DC 5.2 వోల్టేజ్ 1. అంటే ఇక్కడ 3 డిజిట్స్ కనపడుతున్నాయా? ఇది పోర్ట్లు అనమాట. ఇక్కడ మనకు 6 ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి? 6. అంటే 6కి 6 ఉన్నాయి. ఏ దాంట్లో పెడితే అది చూపిస్తుంది, దాని యాంపియర్ ఇక్కడ ఒకటి చూపిస్తుంది అనమాట. అర్థమైందండి సార్? ఇదేంటి? ఇది మనకి ఏంటి? యాంపియర్. అంటే 4 డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ, 1 2 3 4. ఇక్కడ మాత్రం 1 2 3 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి క్యాల్కులేషన్ అనేది కొంచెం చూసుకోవాలి. అర్థమైంది సార్? సో ఓకే, ఇప్పటి వరకు మీకు డీసీలో 4 డిజిట్స్ ఉంటే ఎలాగా, 3 డిజిట్స్ ఉంటే ఎలాగో మీకు క్లారిటీ వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, ఒక్కసారి ఛార్జర్ అడాప్టర్ చూద్దాం. ఏం సార్? ఛార్జర్ అడాప్టర్. సో మనం ఇందాక రాసుకున్నాం కదా, ఇందాక రాసుకున్న దాంట్లో వాట్స్ కావాలంటే ఏం కావాలి? వాట్స్ ఎప్పుడు అవుతుంది చెప్పండి? I ఇంటూ కరెంట్ ఇంటూ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, పవర్. ఓకేనా? నువ్వు అంటావు, అన్న 10 వాట్ ఛార్జర్ అన్న, 20 వాట్ ఛార్జర్, ఫాస్ట్ ఛార్జింగ్ అంటే ఏంటి? పవర్ అడుగుతున్నావు నువ్వు. ఎంత వాట్ అనేది ఏంటి? పవర్. ఓకే, ఆ పవర్ కావాలంటే దేని ఇంటూ చేయాలి మనం? వచ్చే ఇన్పుట్ని కరెంట్తో. ఓకేనా? కరెంట్తో ఇంటూ చేస్తే వచ్చేదాన్ని ఏమంటాం? వాట్, పవర్. ఓకే, సో ఒక్కసారి మనం ఇది చూద్దాం. సో ఇక్కడ ఒక ఛార్జర్ కనిపిస్తుందా? ఉందా సార్ ఛార్జర్? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని రాస్తుంది చూడండి. ఇక్కడ అవుట్పుట్ ఎంత కనిపిస్తుందా క్లారిటీగా? అంటే 5.0V. ఓకేనా సార్? సో యాక్చువల్లీ ఇన్పుట్ ఎంత మనం ఇచ్చేది? ఛార్జర్ ఇంట్లో పెట్టేది ఎంత? 100x240 వోల్టేజ్ AC. ఓకేనా? మనం ఛార్జర్ అడాప్టర్ దేంట్లో పెడుతున్నాం సార్? ఏసీలో పెడుతున్నాం. ఏసీలో పెట్టగానే అక్కడ లోపల బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఉంటుంది. మనం రెక్టిఫైర్ ఏం వాడుతుందని చెప్పుకున్నాం? ఏసీని ఒకటి కాదు, అక్కడ 4 కలిపి ఒక బ్రిడ్జ్ రెక్టిఫైర్ చేసి ఏసీని ఏం చేస్తుంది? డీసీగా కన్వర్ట్ చేసుకుని మనకి ఇక్కడ ఎంత వస్తుంది చూడండి వోల్టేజ్? జస్ట్ 5 వోల్టేజ్. అందుకే మీ ఛార్జర్ పిన్ ఎప్పుడు మీకు షాక్ కొట్టదు. ఎందుకంటే అది వచ్చింది ఏసీయా డీసీయా? ఎంత వోల్టేజ్? ఓన్లీ 5 వోల్టేజ్. ఓన్లీ యాంప్స్ ఎంత? 2.0 యాంప్. అంటే దీని వాటేజ్ ఎంత ఇప్పుడు? 10 వాట్. దీని ఛార్జర్ ఎంత? 10 వాట్. ఎందుకంటే 5 వోల్టేజ్ ఇంటూ 2 యాంప్స్ మీన్స్ 10 వాట్. అంటే ఈ ఛార్జర్ 10 వాటేజ్. అంటే ఇది మనకి నార్మల్గా ఛార్జ్ అవుతుంది. ఎలా అవుతుంది అంటే, నార్మల్గా ఒక ఫోన్ బేసిక్ మోడల్ ఏదైనా తీసుకుంటే ఒక బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? అంటే ఇట్లా 1.5 అవర్ టు 2 అవర్స్ అనేది మనం తీసుకుంటాం. మనం ఫస్ట్ నుంచి మనకు తెలిసింది. ఓకే, తర్వాత ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చింది. చూడండి ఇక్కడ ఏమిచ్చాడు? 9 వోల్టేజ్. ఎంత వోల్టేజ్? యాంపియర్ ఎంత? 2 యాంపియర్. ఇప్పుడు చెప్పండి వాటేజ్? 18 వాట్ ఛార్జర్. అంటే ఇక్కడ 2 గంటల్లో అయ్యేది ఇక్కడ ఏమవుద్ది? 1 గంటలో అయిపోతుంది.
అర్థమైందా? అంటే దేని మీద డిపెండ్ అయి ఉంది? ఛార్జర్ మీద. అది రెండిటికి అనుకూలంగా ఉంది, కానీ నీ ఫోన్ సపోర్ట్ ఉందా లేదా? నేను రెడ్మీ 5A, రెడ్మీ నోట్ 6 Pro పెట్టి నాకు 1 అవర్లో అయిపోవాలంటే అవ్వదు. నువ్వు ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకునే ఆప్షన్ ఉన్నాయనుకోండి, OnePlus, శాంసంగ్ మోడల్స్ అలాంటివి ఉన్నాయనుకోండి, ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉందని పెడితే అప్పుడు మీకు 1 అవర్లో అయిపోతుంది. అంటే ఇచ్చేవాడు కరెక్ట్గా ఉండాలి, తీసుకునేవాడు కరెక్ట్గా ఉండాలి. అది చిన్న మోడలు, మంచి ఛార్జరు, అయినా 2 అవర్సే. ఓకేనా? ఇది ఛార్జర్ బేసిక్, అది మంచి మోడల్, అయినా 2 అవర్సే. ఓకేనా? అంటే ఆప్షన్ రెండిటికి సింక్ అవ్వాలి. అర్థమైంది సార్? ఇప్పుడు మీకు వోల్టేజ్ అంటే ఏంటో అర్థమైందా? కరెంట్ అంటే ఏంటో అర్థమైంది? పవర్ అంటే ఏంటో క్లారిటీగా అర్థమైపోయింది. చలో, సో ఇప్పుడు ఛార్జింగ్ ఎప్పుడైనా సరే ఛార్జర్ కొన్నప్పుడు ఎవడైనా కస్టమర్ వచ్చి అన్న నాకు మంచి ఛార్జర్ ఇమ్మనడానికి మీరు ఏం చూడాలి? వాటేజ్. అంటే ఎలా చూడాలి? అది వోల్టేజ్ ఇంటూ యాంపియర్. ఓకే, మనం ఇప్పుడు 60 వాట్ ఛార్జర్ అంటాం, 40 వాట్ ఛార్జర్ అంటాం. అర్థమైంది సార్? అంటే అక్కడ వచ్చే వోల్టేజ్ని, యాంపియర్ని మనం ఇంటూ చేస్తే వచ్చేదాన్ని మనం ఏమంటాం? పవర్. ఓకే, ఎంత వాటేజ్ ఉంటే అంత ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకుంటుంది. కానీ తీసుకునేవాడు కూడా కరెక్ట్గా ఉండాలి. అదొక పెద్ద మోడల్, ఫాస్ట్ ఛార్జింగ్కి క్యాపబిలిటీ ఉండాలి, అప్పుడే అవుతాయి, లేకపోతే అవ్వు. సో ఇంతవరకు మనకి క్లారిటీగా క్లియర్గా అర్థమైంది. ఒకసారి ఫోటో తీసుకుంటారన్నా? అవసరంగా. చలో, సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? సో ఛార్జర్ అంటే ఏంటి? ఇది. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ రాయాలి. ఏం రాయాలి? ఛార్జింగ్ సెక్షన్లో వచ్చే ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఒక కస్టమర్ రేపు పొద్దున్న వచ్చి సార్ మా ఫోన్లో ఛార్జింగ్ అవ్వట్లేదని మాత్రమే చెప్తాడు. ఏమంటాడు? ఛార్జింగ్ అవ్వట్లేదని మాత్రమే చెప్తాడు తప్ప నా ఫోన్లో ఫేక్ ఛార్జింగ్ వస్తుందని, స్లో ఛార్జింగ్ అవుతుందని కొంతమంది ఏదో కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళు చెప్పగలుగుతారు తప్ప నార్మల్గా మనం ఎక్కడ పెడతాం మనకు తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటి విలేజ్లో షాప్ పెట్టచ్చు, ఒకటి కొంచెం మంచి సిటీలో పెట్టచ్చు. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, మనం అందరినీ కవర్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఎక్కడైతే నా 6 పోర్ట్ ఛార్జర్ ఉందో అర్థమైందా సార్? ఒకవేళ ఫోన్ రన్నింగ్లో ఉంటే ఎలా ఉంటుంది? ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి ఇప్పుడు నేను చెప్తాను మీకు. ఓకే, సో ఫస్ట్ సార్ మీది ఏదైనా ఫోన్. సో ఇప్పుడు ఈ అన్నది వివో మోడల్ ఇచ్చాడు. ఏ మోడల్ ఇచ్చాడు? వివో మోడల్. ఈ వివో మోడల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఇక్కడ ఛార్జింగ్ చేస్తాను. ఓకే, చూడండి ఇప్పుడు అన్నీ ఏమున్నాయి సార్? అక్కడ జీరోస్. అంతేనా సార్? అన్నీ ఏమున్నాయి సార్? జీరోస్. ఇప్పుడు నేను పెట్టే ఛార్జర్ ఏ పోర్ట్లో ఉంది? 5th ఉంది. ఎక్కడ ఉంది? సో ఇప్పుడు నేను పెట్టగానే చూడండి అక్కడ 1 ఎబో తీసుకుంటే ఏం సార్? 1 ఎబో 1 పాయింట్. ఇప్పుడు నేను చెప్పాలి నాకు ఎంత ఉంది? ఆరేసాం కాదు. సో చూడండి ఇప్పుడు ఎంత తీసుకుంది సార్? 1.80. అంటే 1.8 ఆర్ బస్ పర్ఫెక్ట్. ఓకేనా? అంటే ఆ ఫోన్ 1800 mAh ఛార్జ్ అవుతుంది సార్, లేదా 1.8తో ఛార్జ్ అవుతుంది. క్లియర్? అంతేనా సార్? 1.8తో లేదా 1.6. అంటే ఒక ఫోన్ రన్నింగ్లో ఉందంటే మీరు గుర్తుపెట్టుకోండి, నోటెడ్. ఒక ఫోన్ కరెక్ట్గా ఉంటే, ఫోన్ ఆన్ కండిషన్లో ఉండి ఛార్జింగ్ అయితే అక్కడ రాయండి 6 పోర్ట్ ఛార్జర్ రీడింగ్స్ అని పెట్టండి, లేదా ఛార్జింగ్ ప్రాబ్లమ్స్ అని రాయండి. ఛార్జింగ్ సెక్షన్ ప్రాబ్లమ్స్, ఛార్జింగ్ సెక్షన్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ మనం మెయిన్ కస్టమర్ రాగానే మనం ఐడెంటిఫై చేయాలి. అరే ప్రాబ్లం ఐడెంటిఫై చేయకుండా మనం ఏం చేయగలుగుతాం? చేయలేము. సో ఒక కస్టమర్కి అమౌంట్ చెప్పాలన్నా అంతేనా సార్? ఈ ప్రాబ్లంకి ఇంత అమౌంట్ అవుద్ది, ఈ ప్రాబ్లంకి ఈ ఫోన్కి ఇంత అవుద్ది అని చెప్పాలన్నా నువ్వు ఐడెంటిఫై చేయాలి కదా. సో అంటే అది ఫేక్ ఛార్జింగా, స్లో ఛార్జింగా, నో ఛార్జింగా, టెంపరేచర్ ఇష్యూవా, ఇవన్నీ మనం కనుక్కోవాలొద్దా? కనుక్కోవాలంటే బెస్ట్ ఆప్షన్ ఎవరు ఇప్పుడు మనకి? ఇక్కడ వచ్చే రీడింగ్ని బట్టి మనం చెప్పొచ్చు. అది ఇప్పుడు మీకు చెప్తున్నాను నేను. ఓకే, ఒక ఫోన్ ఆన్ కండిషన్లో ఉండి, రాసుకోండి నోట్. ఒక మొబైల్ ఆన్ कंडीशन లో ఉండి आपका फोन ऑन कंडीशन पे रहता, ओके, और चार्जिंग बराबर चढ़ रहा है అంటే మన ఫోన్లో ఛార్జింగ్ పర్ఫెక్ట్గా అవుతే, ఒక ఫోన్ ఆన్ కండిషన్లో ఉండి ఛార్జింగ్ పర్ఫెక్ట్గా ఉంటే, ఛార్జింగ్ సర్క్యూట్ పర్ఫెక్ట్గా ఉంటే మీ 6 పోర్ట్లో 2.00 అదేందా? అంటే సింపుల్గా నేను 3 డిజిట్స్ ప్రకారం చెప్తున్నా. అంటే 1 ఆంపియర్ నుంచి 2 ఆంపియర్, అంతేనా సార్? 1.00 అంటే ఎంత?
1 ఆంపియర్ నుంచి 2 amps వరకు. ఇప్పుడు ఎంత తీసుకుంటారు అక్కడ? పర్లేదు, రెండింటికి మధ్యలో ఉందా లేదా? అంటే నీ ఫోన్ ఛార్జింగ్ అవుతుంది. పొరపాటున ఎవడైనా వచ్చి ఛార్జింగ్ అవ్వట్లేదు అనడంతో ఇలా అవుతుంది అనుకో, అంటే అర్థం ఏంటి? వాడు ఛార్జర్ ప్రాబ్లం ఉంది, ఫోన్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఐడెంటిఫై అయిందా లేదా? సో ఇది ఫస్ట్. ఫోన్ ఓకే ఉంటే ఛార్జింగ్ సర్క్యూట్ ఓకే ఉంటాయి. ఇక్కడ కంపల్సరీ అక్కడ రాయండి నోట్, పైన కింద రాయండి నోట్ అని పెట్టండి. నోట్లో ఏం రాయాలి చెప్పండి, అండర్ స్కోర్ చేయండి నోట్ని. ఛార్జింగ్ సెక్షన్ చెక్ చేసినప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఫోన్ ఆన్ కండిషన్లో ఉండాలి. అప్పుడే నేను చెప్పినవన్నీ చూడాలి. ఆఫ్ కండిషన్లో ఉంటే ఛార్జింగ్ సెక్షన్ చూడకూడదు. ఆఫ్ కండిషన్ అంటే ఎవడాడు డెడ్. నువ్వు ఏ సెక్షన్ రిపేర్ చేయాలి? ఇప్పుడు డెడ్ సెక్షన్ రిపేర్ చేయాలి, ఛార్జింగ్ సెక్షన్ రిపేర్ చేయకూడదు. అంతేనా సార్? ఇప్పుడు ఎవడో మనిషి చచ్చిపోయి వచ్చాడు కదా సార్, ఫస్ట్ అని బతికించాలా లేకపోతే ఆడు కిడ్నీ ప్రాబ్లం ఉందా, లివర్ ప్రాబ్లం ఉందా, షుగర్ ఉందా చూడాలా? అంటే నీ దగ్గరకు వచ్చినప్పుడు కస్టమర్ మొబైల్ డెడ్లో ఉందా లేదా ఆన్లో ఉండి ఛార్జింగ్ అవ్వట్లేదా అనేది ఫస్ట్ నువ్వు నోట్ చేయాలి. अरे ऑन पे है तो आप चार्जिंग सेक्शन को देखना पड़ेगा, नहीं तो उनको पहले ऑन करना पड़ेगा. सो डेड बोलते అదే సార్ నేను చెప్పింది. ఎవరైనా డెడ్ ఫోన్ తీసుకొచ్చి ఛార్జింగ్ అవ్వట్లేదు అని అనుకోవడానికి ఫస్ట్ ఏం చేయాలి? ఫోన్ ఆన్ చేయాలంటే డెడ్ సెక్షన్ రిపేర్ చేయాలి. ఫస్ట్ బ్యాటరీ ప్రాబ్లం ఉందా, విపిహెచ్ ప్రాబ్లం, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఎప్పుడు ఛార్జింగ్ సెక్షన్ ఎప్పుడన్నాను ఫోన్ ఆన్లో ఉంది సార్, నాకు ఫోన్ ఆన్లో ఉంది చూడండి, నాకు మొత్తం టచ్ అన్ని పనిచేస్తుంది, నాకు ఏమవ్వట్లేదు ఛార్జింగ్ అవ్వట్లేదు అన్నప్పుడు మనం దీన్ని ఫాలో అవ్వాలి. అప్పటి వరకు దీన్ని ఫాలో అవ్వకూడదు. ఓకే, సో రైట్. సో ఇక్కడ నాకు కరెక్ట్గా ఉంటే ఎంత ఇస్తుంది సార్? 1 ఆంపియర్ నుంచి 2 ఆంపియర్. ఒకవేళ మీరు కింద రాయండి ఇప్పుడు ప్రాబ్లమ్స్. ఇది కరెక్ట్గా ఉంటే రాసారా? ఫోన్ కరెక్ట్గా ఉండి ఛార్జింగ్ సర్క్యూట్ పర్ఫెక్ట్గా ఉంటే ఎలా వస్తుంది? ఒకవేళ హెడ్డింగ్ కింద ఫస్ట్ నో ఛార్జింగ్. ఫస్ట్ ప్రాబ్లం నో ఛార్జింగ్. నో ఛార్జింగ్ అంటే ఛార్జింగ్ అవ్వట్లేదు. నో ఛార్జింగ్ బ్రాకెట్లో రాయండి. బ్రాకెట్లో ఏం రాశారంటే నథింగ్ హ్యాపెన్ వెన్ ఛార్జర్ కనెక్టెడ్. నథింగ్ హ్యాపెన్ వెన్ ఛార్జర్ కనెక్టెడ్. నథింగ్ హ్యాపెన్ వెన్ ఛార్జర్ కనెక్టెడ్ అంటే అర్థం ఏంటి సార్? ఛార్జర్ పెట్టినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ ఎక్కడ లేదు. రెస్పాన్స్ 6 పోర్ట్ ఛార్జర్లో పెట్టినా కూడా జీరోనే ఉంది. ఛార్జర్ కనెక్ట్ చేసాం సార్, కానీ ఇక్కడ ఎలాంటి యాంపియర్ తీసుకుంటలే. అంటే ఏమర్థం? నో రెస్పాన్స్, దట్ ఈస్ కాల్డ్ నో ఛార్జింగ్. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం. అర్థమవుతుందా సార్ నేను చెప్పింది? ఒకవేళ ఛార్జింగ్ ఇక్కడ 6 పోర్ట్లో ఛార్జర్ పెట్టినప్పుడు ఇక్కడ 1.6 ప్లేస్లో 0.00 ఉంది అంటే అర్థం ఏంటి? నో ఛార్జింగ్. నెక్స్ట్ అక్కడ రాసారా? నో ఛార్జింగ్ అంటే 6 పోర్ట్లో ఏమని చూపిస్తుంది? అది రాసేది కింద 6 పోర్ట్లో రాయండి, ఏమని చూపిస్తుందో 0.00 0.00. అరే ఏం రాసిన? 1.00 రాసిన 0.00 ఇక్కడ రాసింది కదా. ఇక్కడ 0.00 ఎలా ఉందంటే ఏం తీసుకుంటలేదు. దట్ ఈస్ కాల్డ్ నో ఛార్జింగ్. బ్రాకెట్లో రాసాం నథింగ్ హ్యాపెన్ వెన్ ఛార్జర్ కనెక్టెడ్. ఆ ప్రాబ్లం. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చెప్తున్నా? ప్రాబ్లం చెప్తున్నా, తర్వాత సొల్యూషన్స్ మాట్లాడదాం. ఓకేనా సార్? నెక్స్ట్ నో ఛార్జింగ్ అయిపోయిందా? ఫేక్ ఛార్జింగ్. స్లో ఛార్జింగ్ రాయండి. నెక్స్ట్ స్లో ఛార్జింగ్. స్లో నో ఛార్జింగ్ తర్వాత ఏం రాస్తారు? స్లో ఛార్జింగ్. వాట్ ఈస్ స్లో ఛార్జింగ్? స్లో ఛార్జింగ్ అంటే ఏంటి అర్థం? అంటే 1 గంట ఇది 4 గంటలు 5 గంటలు లేదా నైట్ అంతా పెడితే కూడా సగమే అవుతుంది. ఓకేనా? స్లో ఛార్జింగ్ మీన్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. స్లో ఛార్జింగ్ అని రాసారా? 6 పోర్ట్ రీడింగ్ రాయండి. అక్కడ 6 పోర్ట్ రీడింగ్ ఏమొస్తుందో తెలుసా? ఏమొస్తుంది చెప్పండి? 0. బిలో 1 amp. వెరీ నైస్. ఓకే, అంటే మీకు 6 పోర్ట్లో ఇక్కడ ఏమొస్తుందో తెలుసా సార్? 0.60 వస్తుంది. ఓకేనా సార్? 0.60 to 1.00 రాసుకోండి. అంటే అర్థం ఏంటి? యాంపియర్ చెప్పండి నాకు అక్కడ. 1 ఆంపియర్ ఇలా వచ్చినప్పుడు రాయండి అక్కడ.
ఎలా ఉందా, ప్రాబ్లం ఉందా? ఉంచండి. సో ఒకసారి ఎలాగా చెప్పు. 0.60 అంటే 600 మిల్లీ ఆంపియర్ నుంచి 1 ఆంపియర్ మధ్యలో ఉంటుంది. 600 మిల్లీ ఆంపియర్ 1 ఆంపియర్. ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ మీరు బ్యాటరీ వోల్టేజ్ ఓకే ఉందా లేదో చూడాలి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇలా ఉన్నప్పుడు ఒక 5 to 10 minutes పెట్టి వదిలేయాలి ఛార్జింగ్. నోట్. ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ఫస్ట్ 5 to अभी ऐसा है तो ये टाइम में आप क्या करना है, 5 to 10 minutes चार्जर लगा के छोड़ना है फोन को. ఓకే, ఏం చెప్పాను నేను ఈ టైంలో? ఏం చెప్పాను? 10 నిమిషాలు పెట్టేసి వదిలేమన్నాను. ఎందుకు వదిలేమంటున్నానంటే ఒకసారి రీజన్ అయిపోతే ఒకసారి వినండి. ఓకేనా? అయిపోయిందా? వినండి, అర్థం చేసుకోండి. ఫస్ట్ ఈ టైంలో ఎన్ని నిమిషాలు వదిలేమన్నాను? 10 నిమిషాలు. ఏంటంటే ఒక ఫోన్ని ఒక 10 రోజులు పక్కన పడేసినాం అనుకో, అది ఏమైపోద్ది? మొత్తం డౌన్ అయిపోతుంది. బ్యాటరీ డీప్ డిశ్చార్జ్లోకి వెళ్ళిపోతుంది. అంటే 3.7 నుంచి 3 వోల్టేజ్ అలా వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు ఛార్జింగ్ పెడితే వెంటనే తీసుకోదు. అందుకే అప్పుడు నీకు ఏముంటుంది అంటే 0.6 1 యాంప్ అలా ఉంటుంది అనమాట. 0.6 1 యాంప్ ఉంటుంది. ఓకేనా? సో ఈ టైంలో ఏం చేయాలంటే ఒక 5 to 10 minutes వదిలేయాలి. వదిలేసాం అనుకో, అది మెల్లిమెల్లింగ్ ఏమవుతుంది? దాంట్లో 2 పుల్ అప్ రెసిస్టర్స్ ఉంటాయి. HDQ హై స్పీడ్ ప్రోటోకాల్, అది కరెంట్ని పుల్ అప్ చేస్తుంది అనమాట. అలా మెల్లిమెల్లింగ్ అది ఏం తీసుకుంటుంది? మళ్ళీ నార్మల్ కండిషన్లోకి వచ్చేస్తుంది. ఎప్పుడు? 10 minutes 5 minutes తర్వాత. అలా రావట్లేదు. అలా సో దీని కంటిన్యూషన్ వీడియో అయితే మన స్మార్ట్ మొబైల్ ట్రైనింగ్ యాప్లో అయితే మనం అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో ఎవరికైతే స్మార్ట్ మొబైల్ ట్రైనింగ్ యాప్ యాక్సెస్ ఉందో వాళ్ళందరూ కూడా స్కెమాటిక్ కోర్సులోకి వెళ్ళి దాంట్లో ఛార్జింగ్ సెక్షన్లో ఈ వీడియోని అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఫిల్ వీడియోని. అండ్ అదేవిధంగా ట్రబుల్ షూట్ చేసిన వీడియో అన్నీ కూడా దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఎవరివన్. ఇలాంటి వీడియోల కోసం మీరు మా యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ప్రతిరోజు ఏదైతే లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయో దాని మీద మేము వీడియోలు చేసి అయితే మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ చూడండి, వీడియోలు అన్నీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.